చిన్నపిల్లల్ని కొట్టడం నీ పెద్దల్ని ఎందుకు కొడతావు? పలకరించు అంతే. అట్లా కాదు, దేవుని సన్నిధులు దేవుని భయంతో ఉండాలి అని చెప్పాలి. ఓకే, వాక్యం విను అని చెప్పాలి. మరి నువ్వు రాసుకుంటావు కదా కాగితాలు, రాసుకొని దాన్ని క్షమాపణ అడిగినాక వెంటనే చింపి ముక్కలు చేయి. సరే, ఎవడన్నా అతికించి చూస్తాడేమో, నీ బ్రతుకు అతికిస్తే బ్రతుకు తెలుస్తుంది అని నీకు భయం ఉంటే కాల్చేరాదా? ఇక బుడిద నుంచి ఏం తీస్తాడు? అందుకే దేవుణ్ణి సమీపించాలంటే, నీకు ధైర్యం రావాలంటే నువ్వు తొలగించుకో అడ్డు. ఇక ఒట్టి మాటలు వద్దు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ప్రత్యుత్తరం చూడకుండా ఎందుకు ఉంటావు? నా ప్రార్థనలకు ఎందుకో ప్రత్యుత్తరం రాలే, ఇందుకే కావచ్చు. ఒకవేళ ఇది ఒక్కటే కారణమని నేను చెప్పడం లేదు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చెప్పిన, నా హృదయమందు పాపం లక్ష్యం చేస్తే ప్రభు నా మనవి వినకపోవునని రాసింది కదా. మరి ఈ అడ్డుందో చూడు, తొలగించుకో. నీ బదులు ఇంకెవరో చేసేది కాదు కదా, నీ వంతు. నా వంతు చేస్తా ప్రభు అని చెప్పు. దేవునికి మాట ఇవ్వు. ప్రయత్నం చేస్తా, ప్రయాసపడతా, ధర చెల్లిస్తా, ఏ ధరన్నా చెల్లిస్తా. ఇక నీ ప్రార్థన పరమున వినబడాలి, ప్రత్యుత్తరాలు నువ్వు చూడాలని కాపరిగా నా ఆశ. ఫస్ట్ రోజు అడిగినాం చూడు, దేవునికి తగ్గట్టు దేవుడు నిన్ను నీ సంతానాన్ని ఉంచాలి, దీవించి గొప్ప చేయాలని నాకు ఇష్టం, నువ్వు మించి నువ్వు దీవించబడాలని నాకు ఇష్టం. అందుకొరకు అడుగులు గుర్తు చేస్తున్నా నీకు. నాకు తెలుసు కదా అంటవేమో, తెలిస్తే ఏం చేసినావు ఇంతకాలం? మరి ఏం చేసినావు? కాబట్టి ఇప్పుడు ప్రయత్నం అన్నప్పుడు మంచిగా అడుగులతో రాసుకో, కాగితాల మీద రాసుకుని క్షమాపణ అడిగి అవి తగలబెట్టు. ఇంకేం రాస్తావు నీ కాగితాల మీద? ఇప్పుడు నీకున్న అవసరతలు, వ్యక్తిగత కుటుంబ అవసరతలు, మన సంఘం సేవ కొరకు కూడా ప్రార్థించు, నా కొరకు కూడా ప్రార్థించు. ఇంకేం కోరలే మీ నుంచి, మీ ప్రార్థనలు అయితే కోరుతా కదా, చెప్తా కదా. యుద్ధంలో ఉన్నోడికి మందుగుండులా, అమ్యునేషన్ లాగా, బుల్లెట్స్ లాగా నాకు అవసరం. మీ ప్రార్థనలు తప్పక ప్రార్థించండి. సరే, నీ కొరకు, నీ సంతానం, నీ కుటుంబం కొరకు, మీ మంచి భవిష్యత్తు కొరకు రాసుకో. సంఘం సేవ కొరకు, నా కొరకు కూడా రా. నీ ప్రేమ ఉంటే అడుగు, ప్రార్థించు. అయితే స్పష్టంగా అడుగు, రాసుకుని కాగితాల మీద. ఇంకొక మాట, ఇంకొన్ని కాగితాలు తీసుకొని, ప్రభు నీ తగ్గట్టు నన్ను ఉంచు అన్నావు చూడు. నువ్వు అసలు ఆ మాట పలికినప్పుడు ఏం కోరినావు నీ మనసులో? నీ తలంపు ఏంటి? ఎందుకు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. నీ మాటలు, నీ ఊహలు కూడా దేవుడు వాడుకుంటాడట. కాబట్టి నీ ఉద్యోగం, ఎంత పెద్ద ఉద్యోగం కోరినావు? సరే, కాంట్రాక్ట్లు తీసుకుంటున్నావు. నాగార్జున సాగర్ డ్యామ్ లాంటిది కట్టాలనుకుంటున్నావా, లేకుంటే చిన్న బ్రిడ్జ్ కట్టి ఊరుకుంటావా? దేవునికి చెప్పు. చిన్న మెకానిక్ షాప్ పెడతావా? మోటార్ సైకిల్స్ది ఫ్యాక్టరీ పెడతావా? హీరో కంపెనీ ఉంటుంది కదా, సైకిల్స్ తయారు చేసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు లోకంలో అన్ని కంపెనీస్ కంటే ఈ హీరో కంపెనీ మోటార్ సైకిల్స్ ఎక్కువ తయారు చేస్తున్నారు. ప్రతి 30 సెకండ్లకు ఒక మోటార్ సైకిల్ అమ్ముతారట ఇండియా అంతా. ఆశ్చర్యం. లోకంలో పేరు, మొదటి స్థలం ఇండియన్ కంపెనీకి. అయితే చూడు, సైకిల్ పోయి మోటార్ సైకిల్కి వచ్చిండు కదా తయారు చేయడం. అయితే నీవు ఎంత తెగించి అడుగుతున్నావు దేవుని, ఎంత నమ్మగలుగుతున్నావు? గుడ్డోళ్ళు వచ్చి దయచూపు మా మీద దావీదు కుమారుడు అని ఎంటబడుతుంటే ఆగి ఏమన్నాడు? నేను ఏం చేయాలని మీరు కోరుతున్నారు? ఊరంతా చూసినారు వాళ్ళు గుడ్డోళ్ళని. ఆయన ఎంటొచ్చి వాళ్ళందరూ గమనించినారు వాళ్ళు గుడ్డోళ్ళని. యేసుప్రభు ఆగినట్టు కూడా వాళ్ళకి తెలియదు. దావీదు కుమారుడు అని అరుస్తుంటే అందరూ ఊరుకో, ఎందుకు అట్లా చేస్తున్నావు, గోల చేస్తావేంటి, అది ఇది అన్నారు. ప్రభు ఆగి వాళ్ళని పలకరిస్తుంటే అదో నీ కొరకు ఆగినాడు. అప్పుడు వచ్చింది వాళ్ళ ఘనత, ప్రభు పలకరిస్తే కదా. సరే, ప్రభు అన్నాడు, ఏం చేయాలని కోరుతున్నావు? ప్రభు నా తలనొప్పి పోయేటట్టు చూడంటే అంతనే పోయింది. నాకు కంటి చూపు కావాలని అడిగినారు.
ఇక్కడ ఏం చేసినారు? తెగించినారు. దేవుని నమ్మి పెద్ద విషయం అడిగినారు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అసాధ్యం. వాళ్ళు ఎప్పుడు వినుండరు గుడ్డోడికి చూపు వచ్చిందని. మునుపు ఎప్పుడన్నా జరిగిందా అని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నువ్వేం చెప్పాలి? మునుపు ఎప్పుడు జరగకుంటే దేవుడు నా కొరకు చేస్తాడు. అంతకుముందు ఎర్ర సముద్రం ఎప్పుడన్నా పాయలైందా? దేవుడు తన ప్రజల కొరకు చేసినాడు కదా. మరి సూర్యుడిని ఎట్లా వెనుకకు తిప్పడం దొరకలేదు కదా. యెహోషువ ప్రార్థిస్తే ఆపినాడు దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి కదా ఆపినాడు. హిజ్కియా ప్రార్థన విని జరిపినాడు వెనుకకు కదా విశ్వాన్ని. నేనేం చెప్తున్నా, ఒక మనిషి కన్నీరు తుడిచేయడానికి ఊరుకో నాన్న మా బంగారు కొండ ఊరుకో అని చెప్పి బుజ్జగించడానికి, తన కన్నీరు తుడవడానికి విశ్వాన్ని వెనుక తిప్పినాడు కదా దేవుడు. ఆయుష్ ఇస్తే అయిపోయేది. అదే అడిగినాడు కదా హిజ్కియా. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి తన తీరులో ఓదార్చినాడు. సరే, నువ్వు నీ పిల్లోడు ఏడిస్తే ఐస్ క్రీమ్ కొనిస్తావు. ఈ మధ్య ఐస్ క్రీమ్ కొరకు ఏడ్చేటట్లేరు, సెల్ ఫోన్ కొరకు ఏడ్చేటట్టున్నారు కదా. లెవెల్ పెరిగిపోయినాయి. సరే, నాతో ఉన్న వాళ్ళందరి కొరకు మామిడిపండ్లు తెచ్చేవన్నీ ఒక్కోసారి పోయి తోటలో పోయి నేనే తెంపుకొచ్చేవాడిని. వాడిని అడిగి వాడికి ఎక్కడ ఒప్పించి తోట వాడికి జోకిస్తాడు. వాడేం ఫ్రీగా ఇయ్యాడు కానీ అందరూ ఒప్పుకోరు కదా. అట్లా కూడా అడిగి కొన్నిసార్లు నేనే తెంపుకొచ్చి పెట్టి అయితే అట్లా ఒకసారి మామిడి పళ్ళు కొనడానికి పోతే పిల్లడు బాగా కింద పడి ఏడుస్తున్నాడు కొట్టుకొని. అటు షాప్ ఓనర్ తండ్రి పాటించుకోలేదు. ఏడుస్తున్నాడు కదా అంటే మామిడిపండు రాదా అన్నాను. మామిడిపండ్ల షాప్ కదా. అయితే మామిడిపండు వద్దంట, వాడికి నా సెల్ ఫోన్ కావాలంట అన్నాడు. ఎంత మాట్లాడైపోయింది కదా ఆడవాడు అనుకున్నాను. ఆడవాడి అంచుల్లో సంగారెడ్డి పోయేదాన్ని చూసినట్లుగా. సరే, నీ పిల్లోని నువ్వు ఓదార్చడానికి సరే వయసు వచ్చింది, వాడికి 15 ఏళ్ళు వచ్చినాయి. వాడేమో అడుగుతాడు? మోటార్ సైకిల్ అడుగుతాడు. డ్రైవింగ్ లైసెన్స్కి వచ్చే వయసు లేకుండా వాడు కార్ అడుగుతాడు. నువ్వు తండ్రి వాడు సంతోషంగా ఉండాలని ఇష్టపడతావు కదా. నీ వంతు ఎంతో అంత చేస్తావు, కొంచెం ఎక్కువ కూడా చేస్తావు కదా. కొంచెం ఎక్కువ కూడా చేస్తావు. మా పెద్దక్క చాలా చిన్నవాళ్ళు. మా ఇంట్లో అందరిలో మా నిరీక్షణ అని ఆ పెద్దక్కని ఇంకెక్కువ ఇష్టపడేవాడు మా నాయన. అయితే ఏమడిగినా కాదనేవాడు కాదు. పడుకుంటే నాయన నన్ను పిలిస్తే వచ్చి దుప్పడు కప్పేవాడు. కిటికీలో చల్లగాలి వస్తుందంటే అక్కడ పోయి అట్లా ఆమె చాలా ఎక్కువ యువరణలా చూసుకున్నాడు. ఆమె చాలా చిన్నగా ఉన్నప్పుడు నాయన నాకు చందమామ కావాలంటే కొనిస్తా బిడ్డ అనేవాడు. అది కూడా కాదనేవాడు కాదు. సరే, తండ్రి అవుతాడు, ఓదార్చడానికి అని చేతనవుతుంది. విశ్వాన్ని వెనుక తిప్పినాడు కదా. నీవు నమ్మగలిగితే తెగించి దేవుణ్ణి అడిగితే ఏమడుగుతావు నువ్వు రాసుకోరా ఆ కాగితం మీద. సరే, ఇంకెవరైనా చదివితే నేను ఎగతాళి చేస్తానని నీకు భయం ఉంటే మరి చూపించక, ఎవరికి చూపించక. నీ తప్పులు బలైనదలు అయితే తగలబెట్టు, పిడవుతుంది. మళ్ళీ ఎవడని చూస్తే నువ్వు అలసవుతావు కదా. అయితే ఇవైతే నీ భయమా నీకు దేవుని అడగడానికి? ఇంకోడు ఏమంటాడని? నీకు దేవునితో ఉన్న సంబంధం పవిత్రం, మీ మధ్యలో అది ఇంకెవరిని దూరనివ్వద్దు కదా. ఈ సంబంధంలో నిలుపుకోవాలి, కాపాడుకోవాలి కదా. కాబట్టి నీ మట్టుకు ఉంచుకో, రాసుకొని ఇప్పుడు అవసరతలు, ఇప్పుడు సమస్యలు అయినాక నీ భవిష్యత్తు కొరకు రాయడం అయిపోయాక నీకు తగ్గట్టు ఉంచు అని అంటావు చూడు. ఆ విషయాలు వేరేగా రాయి. సరే, నీ పిల్లలు దేవుడు దీవించాలి, గొప్ప చేయాలంటే ఎంత చెప్పు దేవునికి. వాళ్ళు ఎట్లుండాలి చాలాసార్లు చెప్పుకున్నాం. మరి వివాహం గురించి మరి రాసుకో. నువ్వు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ జాబ్ ఉండాలి, నువ్వు ఎట్లా కోరినావు చూడు. ఆడపిల్లలు చెప్తున్నా, తప్పకుండా అత్త బతికి ఉండాలనే రాసుకోవాలి. మీరు ఎట్లా రాయమన్నాడు కదా అని చెప్పి ఉపాయాలు చేసి వచ్చేద్దు. పెద్దోళ్ళకి నువ్వు పరిచయం చేస్తే దీవెన కదా, నీకు ఆశీర్వాదం కదా, బ్రతకంత ఉంటుంది నీకు. అయితే
స్పష్టంగా నువ్వు అడిగితే స్పష్టంగా జవాబిస్తాడు కదా దేవుడు. కాబట్టి ఎంత దీవించాలని నేను ఇష్టపడుతున్నాను. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జరిగించడానికి సమర్థుడు. మనలు క్రియాసాధకమైన ఆయన శక్తి చొప్పున. సరే, దేవునికి ఎట్లా చోటు అవుతుంది ముందు చెప్పుకున్నా, ఇంకొక అడుగు ముందుకేసేయి. తెగించి పెద్ద విషయాలు అడుగు. మరి ఎఫెసీ 3:20 అక్కడ రాసుకొని అప్పుడు అడుగు. దేవుని వాగ్దానం కదా, దేవుడు మాట తప్పడు, దేవుడు అబద్ధం ఆడాడు, నమ్మించి నట్టేట్లో ముంచాడు, దగా చేయడు కదా నిన్ను. దేవుని మాట అది తప్పక జరుగుతుంది. అంటే ఏమన్నమాట, నువ్వు చెక్ ప్రజెంట్ చేసినట్టు దేవునికి కదా చెల్లుతుంది. దేవుడిచ్చిన చెక్ అయితే నువ్వు రాసుకో, ఎంత దేవుడు దీవించాలని నువ్వు ఇష్టపడుతున్నావు, ఊహకు మించి అంతే, నీకు తగ్గట్టు అంటే ఎంత రాయి. ఇంకొన్ని కాగితాలు తీసుకొని నువ్వు దేవుణ్ణి, మనిషిని ప్రేమిస్తే రుజువు ఉండాలి కదా. రుజువు లేకుంటే ఎవడు నమ్ముతాడు? ఇది బంగారం మా నాయన ఇచ్చినాడు గిఫ్ట్, లేదా దుబాయ్ నుంచి తెచ్చి, నువ్వు 1,00,000 చెప్పు, వాడు పరీక్ష చేసుకుంటాడు కదా. టాటా కంపెనీ తనేసుకుంటుంది గోల్డ్ అమ్మే షాప్, అక్కడ పోయి నువ్వు ఏమన్నా చెప్పు కానీ వాడు తప్పకుండా మెషిన్లో పెట్టి ఎంత % గోల్డ్ ఉంది చూసుకుంటాడు. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఉందా రుజువు? ఏమైనా ఉందా? ఉండాలి కదా రుజువు. ఒట్టి మాటలేనా మిగిలేది? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాను నిన్ను, నువ్వు కూడా శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. ప్రేమిస్తే ఉందా రుజువు? మనిషిని ప్రేమిస్తే మన రుజువు ఉందా? సరే, తాజ్మహల్ అందరికీ తెలుసు కదా. భార్యను ప్రేమించినాడు, భార్య చచ్చిపోతే తాజ్మహల్ కట్టినాడు. 100 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇండియాకి, అక్కడ తాజ్మహల్ దగ్గర గంట గడిపినాడు అట సమాధి దగ్గర పోయి. చూడు, జ్ఞాపకచిహ్నం. ఎవడన్నా సమాధి కదా అనుకోవడం లేదు కదా. ఎన్ని సెల్ఫీలు. మన చెందిన సోదరుడు పోయి తాజ్మహల్ దగ్గర దూరం నిలబడి ఇట్లా చేయి పెట్టినాడు. తాజ్మహల్ పైన ఉంటుంది కదా, దాని జుట్టులాగా పైన ఒకటి స్పైరల్ లాగా ఉంటుంది, అది ఆయన చేతిలో వచ్చేటాడు. అట్లా ఫోటోకి పొట్టిగా ఉంటాడు, పెద్ద తాజ్మహల్ని చేతిలో పట్టుకున్నాడు, చేసినాడు కదా. ఇంకేంటి పోజులు తాజ్మహల్ దగ్గర పోయి. ఎందుకు పాలరాయితో కట్టినారు కదా, చెక్కు చెదరలేదు ఇంతకాలం. మీకు తెలుసో లేదో, కట్టిన వాళ్ళని అలా బొట్ను ఇల్లు నరికేసినాడు రాజు. మీ కుటుంబాలను పోషిస్తానని చెప్పినాడు, ఎన్ని తరాల వరకు మాట ఇచ్చినాడు. కానీ మళ్ళీ ఒకటి కట్టొద్దు అట్లాడిది. ఎందుకు? కడితే ఈసారి అంతకంటే మంచిది కడతారు కదా, అంతకంటే మంచిది ఉండొద్దు. ఈ చక్రవర్తి అన్న మాట చెల్తుంది కదా. నేనేం చెప్తున్నా, దిక్కుమాలిన ప్రేమకి జ్ఞాపకచిహ్నం ఉంది కదా, ఇంతకాలం ఉంది. చార్మినార్ కూడా అంతే, 400 సంవత్సరాలు అయిపోయింది, చెక్కు చెదరడం లేదు. మన రోడ్లు ఉంటే బాగుండు అట్లా కదా. దిక్కు వేసిపోతూనే ఉంటారు, వెనకాల తవ్వుకుంటూ వస్తూనే ఉంటారు మళ్ళీ కదా. ఇది ఏంటో అర్థం కాదు. ఇది కూడా అంతే. ఇందా చెప్పినా కదా, ఒక మహా మేధావి, ఒక ఏమంటారు, జ్ఞానిని, థింకర్స్ ఉంటారు కదా, ఫిలాసఫర్ అంటారు జీవితం గురించి. ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట ఏంటి, లైఫ్లో ఎన్నో ఉంటాయి మనకు అర్థం కానీ. కాబట్టి ఒక దిక్కు రోడ్ వేస్తుంటే ఇంకో దిక్కు తవ్వుకొని రావడం కూడా ఇది మనకు అర్థమవుతుందా? లేదు కదా. సరే, శివనగూడెం నుంచి గట్టుపల్లి పోతున్నాం. అక్కడ రోడ్డు మీద వాళ్ళకేమో పోట్లాట అయింది. కార్కి మోటార్ సైకిల్ ఏం యాక్సిడెంట్ అయిందో. మోటార్ సైకిల్ రోడ్డు మధ్యలో పార్క్ చేసేసిపోయినాడు. పోట్లాడడానికి ఆడ ఆత్రం చూడు, రోడ్డు మధ్యలో అన్నిటికీ అడ్డం పెట్టి. ఇంకేంటి, హైదరాబాద్లో ఆటో వాళ్ళు సైడ్లు ఇయ్యరు కదా. పళ్ళకు అంటే చాలా ఇష్టం నాకు, నిజం, దేవుడు ఉన్నాడని. అక్కడ ఇంకో విషయం, అక్కడ ఆటోలు ఉండవు కదా, ఎక్కువ డ్రైవింగ్ చేస్తా కాబట్టి ఇది కష్టం. అయితే మనకు అర్థం కాని విషయాలలో అది వేసేద్దాం, ఇంక ముందుకు సాగుదాం. నీవైతే తెగించి
నమ్మి తెగించి పెద్ద విషయాలు అడిగినప్పుడు నువ్వు రాసుకుని అడుగు. ఇంకేంటి జ్ఞాపచిహ్నాలు? దిక్కుమాలిన ప్రేమకి జ్ఞాపచిహ్నం ఉంటే శాశ్వతమైన ప్రేమకి జ్ఞాపచిహ్నాలు ఉండాలి కదా, తప్పకుండా ఉండాలి. ఏం జ్ఞాపచిహ్నాలు ఉన్నాయి? రాయికొని వేరే కాగితాల మీద. నువ్వు దేవుని నమ్మి 5 ఏళ్ళయింది, 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది. ఏం జ్ఞాపచిహ్నాలు ఉన్నాయి? నువ్వు దేవుని ప్రేమిస్తే మరి ఏం చేసినావు? ఏం వదిలిపెట్టినావు దేవుని కొరకు? మరి ఏం శ్రమ పడ్డావు? నా రక్తం కూడా ఒలిగితే ఒప్పుకున్నా కదా, ప్రాణం పోయే వరకు వస్తే ప్రభు నీ చిత్తం అన్నా కదా నా దేశం కొరకు. అయితే నేను దేవుని మనిషిని ప్రేమించినందుకు జ్ఞాపచిహ్నాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇస్మాయిల్ సంతానాన్ని ప్రేమించిన మరి వారి కొరకు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు కూడా అడగడానికి తెగించలేదు. అటువంటి విషయాలు అడుగుతున్నావు నన్ను. అవి అక్కడ మాట్లాడుకోవద్దయా, మాట్లాడుకోవద్దు. అట్లా ఇష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు. కూర్చున్నావు ఆ దేవుని భయంతో. అయితే మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు నన్ను అడగడానికి తెగించలేదు. అట్లాంటి అడుగుతున్నావు, ధర చెల్లిస్తావు అన్నాడు కదా. ధర అంటే మరి నీ ఇష్టం ప్రభు అన్నాను. 12 ఏళ్ళ నుంచి లోకమంతా ముస్లింలు దేవుని దిక్కు తిరగడం చూస్తున్నాం. సౌదీలో కళలో కనబడుతున్నాడు దేవుడు. వేల సంఖ్యలో బాప్తిస్మాలు జరుగుతున్నాయి. ఇరాన్లో కూడా. నేనేం చెప్తున్నాను? ముస్లింలను ప్రేమించిన ఇస్మాయిల్ సంతానాన్ని ఇది జ్ఞాపచిహ్నం ఉంది. టీవీలో ఇంటర్నెట్లో ఏమంటున్నారు? చరిత్రలో ఎప్పుడు జరగాలి ఇట్లాగా ముస్లింలు దేవుని దిక్కు తిరగడం. అవును, ఇంకెంతమంది ప్రార్థించినా నాకు తెలియదు. నేను ప్రార్థించినా, నేను విన్నా దేవుని నుంచి. సవాల్ చేసి దేవుడు అడిగినాడు, ధర చెల్లిస్తావా అని. సిద్ధమన్నా, కష్టపడుతున్నా, నా ప్రార్థనకి ప్రత్యుత్తరం చూస్తున్నా. జ్ఞాపచిహ్నం ఉంది. నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించు ప్రభు అని అడిగితే, నీ రక్తం ఒలుకనిస్తావా నీ దేశం కొరకు అని దేవుడు అంటే, రక్తం ఒలుకనిస్తానని చెప్పిన. నా జీవితం నువ్వు ఎరువుగా వాడితే నా దేశం కొరకు ఒప్పుకుంటా, విత్తనంగా వాడినా ఒప్పుకుంటా. నా దేశాన్ని నువ్వు దీవించడం నేను చూడకుండా ఒప్పుకుంటా. కానీ దర్శించు, రక్షించు, దీవించమని అడిగిన. మరి పోయిన సంవత్సరం నుంచి దేవుడు ప్రవచనాలు వినిపిస్తూ ఉన్నాడు కదా. మన దేశాన్ని దేవుడు దర్శిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. క్రైస్తవులు ఎక్కువైపోతారు. క్రైస్తవ సంఘాలు విస్తరించిపోతాయి, సంఖ్య పెరుగుతుంది. క్రైస్తవులు బలం పెంచుకుంటారు. క్రైస్తవులకు ఉన్న విరోధం దేవుడు తుడిచేస్తాడు, శాసనాలు మారుస్తాడు, ప్రభుత్వం మారుస్తాడు దేవుడు అని చెప్పినాడు కదా. మైక్లో చెప్పలేను. ఆ పనులు మొదలైనాయి. గుర్తులన్నీ ఇచ్చినాడు దేవుడు. కళ కాదు, దర్శనం కాదు, వాస్తవంలో శాసనాలు మార్చే పని, ప్రభుత్వం మార్చే పని దేవుడు మొదలుపెట్టినాడు. గొప్ప కార్యాలు మొదలుపెట్టినాడు. చూడు, సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది కదా. క్రైస్తవుల జోలికి పోతే బెయిల్ లేకుండా అరెస్ట్ వారెంట్లు అనే కేసు నడుస్తుంది. అది పూర్తయితే అది శాసనం అవుతుంది. చూడు, దేవుడు చెప్పినాడు, మొదలుపెట్టినాడు. ఇంకా చాలా ఉన్నాయి, మైక్లో నేను చెప్పలేను. ఎక్కువ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవన్నీ ప్రార్థనాంశాలు రాసుకుని. అయితే నేను ప్రార్థించిన నా దేశం కొరకు, ప్రతిదినం చూస్తున్నా, జ్ఞాపచిహ్నం అంటున్నా, దేవుని ప్రేమించినందుకు, మనిషిని ప్రేమించినందుకు. అయితే నీ జ్ఞాపచిహ్నాలు రాసుకో కాగితం మీద. ఏమున్నాయి? అయ్యో ఏం లేదా? మరి ప్రార్థనాంశాలు ఏమో పేజీలు నిండిపోతాయి. తప్పులేవు 10 పేజీలు ఉంటాయి. సరే, ప్రార్థనాంశాలు 5 పేజీలు ఉంటాయి. మరి జ్ఞాపచిహ్నాలు 1 పేజీ అని ఉండద్దా? అయ్యో అవ్వ అంటారు, ఇంకేమంటారు, ఎట్లాగో నాకు తెలియదు. అయితే నువ్వు ఈ విషయం ఆలోచించు. జ్ఞాపచిహ్నాలు రాసుకో. లేవు ఇప్పుడంటే డేట్ వేసి కాగితాలు వదిలిపెట్టు. సరే, తర్వాత రాయి. అయితే ఉండాలి జ్ఞాపచిహ్నాలు. లేకుంటే దండగా బ్రతుకు, దండగా. క్రియలు లేని విశ్వాసం మృతం కదా. మరి రుజువు లేని నీ ప్రేమ కూడా మృతం, దండగా లేనట్టే. మాయలోకంలో ఉన్నాం. చిన్నప్పుడు కథ ఉండేది పుస్తకంలో, ఎట్లాగా బంగారంతో మేము దుస్తులు నేస్తాం రాజా అని వచ్చినారట.
కానీ జ్ఞానం ఉన్నోళ్ళకే అవి కనబడతాయి. చాలా డబ్బు ఇచ్చి వాళ్ళని చాలా నెలల సంవత్సరం కాలం పోషించినాక వాళ్ళంతా నేసినట్టే చేసినారు, బట్టలు కుట్టినట్టే చేసినారు, రాజుకు తొడిగిచ్చినట్టే చేసినారు. ఒక్కడు చెప్పడం లేదట, అయ్యో ఏం లేవు కదా బట్టలని. ఎందుకు? తెలివి లేనట్టు అవుతుంది. తెలివి ఉన్నోడికే కనబడుతుంది. అంటే చిన్నపిల్లడు అరిచినాడట, అయ్యో బట్టలు లేవు, షేమ్ అని అరిచినాడట. నీ జ్ఞాపచైనాలు లేకుంటే అది పరిస్థితి. భక్తి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, అంత నీ ఫీలింగ్. ఒట్టే షో పుటప్ అన్నమాట. పిల్లల మాటలు వచ్చినాయి కొన్ని నాకు. అంత సీన్ లేకుంటే కూడా షో పుటప్ అన్నమాట కదా. సరే, విన్న మాటలు చెప్తున్నావు, డైలాగ్ డబ్బింగ్, అంత సినిమా తీరొచ్చింది కదా. సరే, విన్న మాటలే అప్పు చెప్తున్నావు, అనుభవం లేదు నీకు సొంతగా, దేవునితో సంబంధమే లేదు అన్నమాట. జ్ఞాపచిహ్నాలు లేవంటే ఇది అర్థం. తెలుగు భాషాంతరమున ఇదే అర్థం. నీ ప్రేమ దిక్కుమాలిన ప్రేమ, చెల్లదు. పాతకాలం 1000 రూపాయల నోట్లాగా నోటని మురుస్తున్నావేమో, అయ్యో చెల్లదంటే మరి జ్ఞాపచిహ్నం ఉండాలి. లేకుంటే నీకు గురి లేదు నీ బ్రతుక్కి, నువ్వు గమ్యం చేరు. గురి లేకుంటే ఏడే గమ్యం చేరుతావయ్యా. ఇటు పోతే సెకండవాడ వస్తుంది, అటు పోతే విజయవాడ వస్తుంది. నేను విజయవాడ దారి బట్టి సెకండవాడ ఇంక వస్తలేదంటే రూటు మారాలి కదా. ఒట్టి స్టైల్ మారితే అయిపోదు, రూటు కూడా మారాలి. సరే, నువ్వు మంచి రూట్లో ఉంటే నువ్వు గమ్యం చేరుతావు. నువ్వు రూట్లో ఉన్నట్టు ఇది మైలురాయిలు. నీ ప్రేమకు రుజువులు అని చెప్పినా కదా. దేవుని ప్రేమిస్తే, మనిషిని ప్రేమిస్తే, నీ కుటుంబం, మీ వంశాలు, మీ ప్రాంతాలు ప్రేమిస్తే ఏం చేసినావు? ఆ రుజువులు నీకు మైలురాయిలు. ఇంటికి పోతున్నావు అని దారిలోనే ఉన్నావు. హైదరాబాదు 400 కిలోమీటర్ల దూరం అని మైలురాయి చూస్తే కూడా బెంగళూరు పోయినప్పుడు సంతోషమైంది. దగ్గర వస్తుంది, దారిలో ఉన్నాం. నీకు మైలురాయిలు ఉండాలి. అందుకే కాగితాల మీద రాసుకోమని చెప్పింది. సరే, రుజువులు రాసుకో, జ్ఞాపచిహ్నాలు రాసుకో. ఏం లేకుంటే ఎక్కడన్నా మూలకు కూర్చో, సిగ్గుపడు, బాధపడు. మగవాళ్ళు అయితే కొంగేసుకోరు కదా, ఇట్లా కప్పుకోవడానికి న్యూస్ పేపర్ తెచ్చుకో, ఏ పాతదైనా నడుస్తుంది. సిగ్గుపడు, బాధపడు, పశ్చాత్తాపడు. ఈ పరిస్థితి మార్చు ప్రభా అని ప్రార్థించు. ఎంతసేపు నన్ను దీవించు, నా సొంత వాళ్ళని దీవించు, ఆమెన్. ఇంతేనా? ఇంకా నీ మట్టుకే నా గొడగట్టుకొని బతుకుతావా? శాస్త్రుల నీతి కంటే, పరిసల నీతి కంటే నీ నీతి ఎక్కువ కాకుంటే పరలోకం పో అన్నాడు దేవుడు. నువ్వు పరలోకం పోనప్పుడు ఎందుకయ్యా గోల? ఇప్పుడు చాలా చూసిన ప్రయాణాలు చేస్తూనే ఉంటాం కదా. గతంలో జాబ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ని కూడా చూసిన. చాలా ఉద్యోగం దొరికింది, కొత్త డబ్బు అందుతుంది, నెలకు ఒకసారి ఒక దగ్గర కలుసుకునే వాళ్ళు తాగడానికి. మొదట పిలిస్తే అసలు రానంటే బలవంతం చేస్తున్నాడు, వచ్చి థమ్స్అప్ దగ్గర మాతో కంపెనీ మాకు. సరే, అక్కడ పోయి కూర్చున్నప్పుడు ఇక ఒక్కొక్కడు కొంచెం తాగగానే ఎట్లెట్లా చేసినాడో తర్వాత చెప్పినాను. ఒకడైతే ఎంత తాగినాడంటే ఆడు ఇంకా లేస్తలేడు. మామూలుగా ఉల్లిగడ్డలు తినిపిస్తారు మత్తుబోనికి. ఉల్లిగడ్డ కాదు, ఉల్లిగడ్డ చెట్టు తినిపించిన వాడు లేచేటట్టు లేడు అని ఆటోలు వేసుకొని ఉల్లిగడ్డ నోట్ల సగం బయటకుంది తీసుకుపోయి ఇంటి దగ్గర దించి వచ్చినాం. తర్వాత ఆఫీస్లో చెప్పిన అందరికీ ఒక్కొక్కడు ఎట్లా చేసినాడో చెప్పిన. మళ్ళీ ఒకసారి విలువలేదు వాళ్ళు. అయితే కొంచెం తాగినోడు చాలా గోల చేస్తాడు, ఆరాటం. ఎక్కువ తాగినోడు సరిగ్గా వాడు ఇంటికి పోతాడు సప్పుడు చేయకుండా. కొంచెం తాగినోడు గోల చేసి పక్కింటి తలుపు కొట్టి తన్నులు తినేదంతా కొంచెం అంటే అట్లుందా నీ భక్తి? కొంచెం దేవుడు తెలిస్తే ఈ ఆరాటం, గోల, చిందులు ఇవే మిగిలినాయా? ఆరంభంలో ఇదివరకు అంత చెడ్డ బ్రతుకు. ఒక ఆయన మారినాడు, అర్థం తీసుకున్నాడు, పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడని చెప్పి వాళ్ళ గుడి మీదకి పరిగెడుతున్నాడు. అందరు కలిసి ఆయనను పట్టుకోవాలట. పరిశుద్ధ ఆత్మతో నింపబడితే అట్లా ఉంటుంది ఆ తీరు, కావాలని చేస్తున్నాడు. నేను వదిలిపెట్టినా, పో ఎక్కడ పోతావు పో.
బల్లి దగ్గర రానిలే. ఇట్లా కాదు కదా దేవుని మొక్కేది. ఏం చేస్తున్నాడు? నటన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందినాడు కాబట్టి ఆరాటం అంట, గోల అంట. పోయి హిందువుల గుడి మీదకి పోట్లాడకపోతాడట. ఏం చేస్తాడు పోయి? అయితే నువ్వు దేవుని నమ్మినవు, మిగిలింది ఒట్టి ఈ నటన, గోల, ఉద్రేకం, రంకెలు, ఇంకా చిందులు, అంతేనా? రుజువులు ఉండవా? మరి జ్ఞాపక చిహ్నాలు ఉండొద్దా? ఆలోచించా విషయం. మరి నీ తప్పుల కొరకు నువ్వు క్షమాపణ అడుగుతావు కదా, రాసుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకు. అర్థం ఉంటుందా? నువ్వు ఆడుకోవచ్చు దేవుడితో, అనుకోకు. అన్నీ తెలిసి నువ్వు తప్పు చేస్తే క్షమిస్తాడు దేవుడు, నిజం. కానీ శిక్ష ఉంటుంది. నువ్వు తెలియక చేసిన తప్పులకి సిలువలని తీసుకో. తెలిసి నువ్వు చేస్తే క్షమాపణ ఉంది. నువ్వు ఎంత చెడిపోయినా వెను తిరిగితే దేవునికి కౌగిలి దొరుకుతుంది. ఏ దారిలో పోయినా నేను ఎంటో వస్తున్నాడు కాబట్టి వెంటనే చేర్చుకుంటాడు. అయితే నువ్వు తెలిసిన చేసిన తప్పులకి భూమి మీద శిక్ష ఉంటుంది తప్పకుండా. లేకుంటే నేను నరకం లేయాల్సి వస్తుంది. కాబట్టి భూమి మీద పెడతాడు దేవుడు శిక్ష నీకు. మరి అంత తెలిసి తప్పు చేస్తే ఆయన రక్తం కాళ్ళతో దొక్కినట్టు, ఆయన మళ్ళీ సిలువ వేసినట్టు. ఇంకేంటి? పేతృపత్రికలో రాసి ఉంటుంది. మరి ఎట్లా కుక్క తన వాంతికి తిరిగినట్టు అని రాసింది. మరి ఇంకేంటి? కడగబడిన పంది వినడానికి ఏం మంచి లేదు కదా, తిరిగి బురదలోకి పోయినట్టు అని రాసింది కదా. నువ్వు అట్లా చేయకు. అడిగినావా క్షమాపణ? మళ్ళీ ఆ తప్పుడు రానీకు నీలోన, మళ్ళీ ఆ బలహీనతలకు చోటు ఇవ్వకు. ముందుకే సాగు, అడుగులు ముందుకే, ముందడుగులే. ఆ తిరు ప్రయత్నం చేయి. ఈసారి నేను ఏం చెప్పినాను? ప్రతి చోట 4 స్థలాల్లో ప్రార్థన జరిగిన 6 నెలలు నువ్వు ఇట్లా జరిగించే చూడు, పాటించు. ఇప్పుడు వాక్యం 2 అంచులు గల ఖడ్గం, ఒక అంచు నా కొరకు, ఇంకో అంచు అందరి కొరకు. అవును, నా కుటుంబీకులకు కూడా ఇట్లాగే నేర్పుకున్నా. నేను వాళ్ళకు ముందు నేర్పుకున్నా, ఆయనక సంఘస్థులకు నేర్పుకున్నా. సరే, నేర్పుకున్నాక ఏమన్నాను? అక్కడిక్కడ పరిగెత్తి తలాప చెబితే కాదు. నేను దేవునికి చోటు వీరితే దేవుని వెతుకు సొంతగా. చిన్నగా ఉంచాడని చెప్పిన 6 నెలలు అయినాక నువ్వు అద్దంలో చూసుకుంటే పెద్దగా అరుస్తావు. అంత మారుస్తాడు దేవుడు నీ స్థితిగతులు, ఇంకా నీ పరిస్థితులు. అద్దంలో చూసుకుంటే నువ్వే గుర్తుపట్టవు అని చెప్పిన అందరికీ. నేనేమంటున్నా, మారకుండా ఎట్లుంటావు? ఈ తీరు అడుగులేస్తే ఎట్లా ఉంది? అడుగు సెకండ్ వాడు వస్తుంది అన్నట్టుంది కదా. సెకండ్ వాడు వస్తుంది గ్యారంటీ. అందుకే ఒట్టి మాటలు వదిలిపెట్టి, ఇదేమంటారు, ఒకటి షో పుటప్ వద్దు, డైలాగ్ డబ్బింగ్ వద్దు, ఇక రోజుకో సీన్ వద్దు. కుదురుగా అడుగులు, ముందుకే అడుగులు. నువ్వు కదా వేయాల్సింది. మరి నువ్వు కాకుంటే ఇంకెవరు నీ బదులు? నీకు తీరకుంటే హాస్పిటల్కి నీ బదులు పంపుతావు అన్నా? ఆపరేషన్ అంటే భయం, ఇంకొన్నా పంపుతావు నీ బదులు? సరే, నువ్వే కదా అడుగులేయాల్సింది. మరి ఈరోజు కాకుండా ఇంకెప్పుడు ఏళ్ళు గడిచిపోతా ఉన్నాయి కదా. ఈరోజు కాకుంటే ఇంకెప్పుడు? కాబట్టి పోయిన కాలం చాలా పోగొట్టుకున్న వృధా అయింది. ఇక ఆగొద్దు అని చెప్తున్నాను, ఆలస్యం చేయొద్దని చెప్తాను. మరి ఒక దేవుని సేవకుడు రాసిన పాటలు ఏంటి? అరే ఒరే పదరా చాటిద్దాం, లోకమంతా గెలుద్దాం. ఇంకా ఆ పాటలు చూడు, తీరికనే ఉండదు. అయితే మ్యూజిక్ అన్నా తీన్మార్ కొడుతూనే ఉంటారు, లేకుంటే ఆయననన్నా అరుస్తాడు. ఆ పాట అయిపోయే వరకు ఇంకేంలే, తిరిగి ఉండదు. ఆ బీట్స్కి గుండె దడ రావాలి, ఇంకేంది ఉద్రేకం, బీపీ పెరగాలి. తర్వాత ఏమైంది? పాట అయినాక ఎప్పట్లాగవుతుంది కదా. నువ్వు అట్లా కావద్దు. మళ్ళీ వాక్యం విన్నంతసేపు ఉద్రేకం లేదు. నేనేమంటున్నాను, ఈసారి కొంచెం మిగలాలి చెప్పింది నీలో. విన్నందుకు అడుగులు ఉండాలి, నీ కాగితంలో కనబడాలి. కాగితంలో ఇంకేం రాసుకుంటావు? నువ్వు దేవునితో గడిపే ఏకాంతం, అది కూడా రాయి. 15 నిమిషాలే ఉందేమో ఇప్పుడు. 5 నిమిషాలు బైబిల్ చదువుతున్నావు, 5 నిమిషాలు పాట పాడుతున్నావు. ఒక్క పాట కూడా రాదు 5 నిమిషాలు.
సగం పాట పాడు, పల్లవి వాడినాం, బా బంగారు కొండ. మొదలైతే పెట్టు 2.5 గంటలు దేవునికి 24 గంటల్లో. ఒక్కొక్క రోజు కదా దేవునితో నడిచేది మనం, రేపు మనది కాదు. దేవుని సాయం అడుగు. సరే, నువ్వు దేవునితో గడిపే ఏకాంతం రాయి. ఇప్పుడు ఒట్టి భక్తి ఉందని నీ ఫీలింగ్, దేవుని ప్రేమ అన్ని ఫీలింగ్లేనా? క్రియలు వద్దా? రుజువు వద్దా? ఒక హెయిర్ కటింగ్ సెలూన్ మీద రాసి ఉంటుంది, ఫీల్ రిచ్. జుట్టు కట్టి చేసేనా రాసుకున్నాడు మంగళాయన, ఫీల్ రిచ్. పోతే ఇటు జుట్టు పోతుంది, అడిగి డబ్బు వస్తుంది కదా. రిచ్నెస్ అంతా ఆడికే, జుట్టు కట్ చేసినాడు. కానీ ఫీలింగ్ అంట మిగులుతుంది బయటకు వచ్చేటప్పుడు. ఫీలింగేనా అంతా కలిపి? నీ భక్తి, దేవునితో నీ సంబంధం, దేవునితో నీ నడక, నువ్వు వ్యక్తిగతంగా దేవుని సంధించకపోతే ఏం మిగులుతుంది నీకు? కనీసం నీ రక్షణ మిగలదు కదా. అందుకే దేవునితో గడిపే ఏకాంతం కూడా రాయి, మరి ఇంప్రూవ్ చేసుకో. ఈ కాగితాలు